హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని నా దేవుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మరో రెసిపీతో అయితే వచ్చేసాను. రెసిపీ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. సో మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా వీడియో చూసే ముందు ఇది వచ్చేసి స్వీట్ అనమాట. డ్రై ఫ్రూట్స్తో స్వీట్ చేశాను. సో స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి కదా కొందరికి, అలాంటి వాళ్ళకి అప్పటికప్పటికి ఒక హాఫ్ అన్ అవర్లో మనం స్వీట్ తినాలి అనే వాళ్ళకి ఈజీగా చేసేసుకొని తినేయచ్చండి. నాకైతే కొంచెం స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువే అనమాట, నాకు మా బాబుకి. ఇంకా మా బాబుకి కొంచెం ఫీవర్ వస్తుంది, అయినా కానీ ఇంకా సర్లే అని నాకేమో ఏమీ చేయలేదనమాట ఇంట్లో. సో తినాలనిపించింది, అందుకని ఇలా స్వీట్ ప్రిపేర్ చేశాను. బాబుకి అయితే ఏం పెట్టలేదనమాట, తనకి బాగా కోళ్ళు ఇవన్నీ ఉన్నాయనేసి. ఇంకా వీడియో చూసేయండి. వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి, అర్థమవుతుంది ఎలా ప్రిపేర్ చేశాను అనేది. ఇంకా ఇందుకోసం అయితే కనుక ఒక 5 స్పూన్ల టేబుల్ స్పూన్ ఉంటాయి కదా, దాంతో ఒక 5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకున్నాను. ఇంకా ఈ నెయ్యి కొందరికి నెయ్యి అంటే కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు కదా. సో నెయ్యి ప్లేస్లో కావాలంటే రిఫైన్డ్ ఆయిల్, అంటే స్మెల్ లేకుండా ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా హెల్త్కి చాలా మంచిది కాబట్టి నెయ్యి వాడితేనే చాలా బాగుంటుంది. కొన్ని స్వీట్స్కి నెయ్యి వాడితేనే బాగుంటుంది కదా. నెయ్యి ఉంటే వేయండి, లేదు ఆప్షన్ లేదా అనుకుంటే ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా నెయ్యి వేసిన తర్వాత ఒక చిన్న కప్పు సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ లాగానే ఉంటుంది. మా సైడ్ అయితే మేము బొంబాయి రవ్వ అంటాం, ఇక్కడ సూజీ రవ్వ అని అంటారు. ఒక కప్పు సూజీ రవ్వ తీసుకొని ఆ నెయ్యిలోకి యాడ్ చేసేసి లో ఫ్లేమ్లోనే ఇదంతా మొత్తం ప్రాసెస్ అయితే చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టేసామంటే మొత్తం మాడిపోయి మాడాల్సిన వస్తుంది, కాట్ స్మెల్ లాగా వస్తుంది కాబట్టి మనం తినలేమన్నమాట స్వీట్ అనేది. సో అందువల్ల మనం లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంక ఇలా మొత్తం అంతా ఈ సూజీ రవ్వ అనేది కొంచెం మనకి ఆ స్మెల్ అనేది వస్తుంది అనమాట, అరోమా అనేది బాగా వస్తుంది మనకి ఏగిన తర్వాత. ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. కొంచెం సేపు మిస్ అయినా కలపడం అనేది అది మాడడం స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల కొంచెం కలుపుతూనే ఉండాలి దగ్గరుండి. ఇంకా సో ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో మెజర్ చేసుకోండి గోధుమ పిండి అయితే కనుక. ఇది గోధుమ పిండి వచ్చేసి ఆటా గోధుమ పిండి ఉంటుంది కదా, ఆ గోధుమ పిండి తీసుకోండి. మామూలుగా వైట్ కలర్లో అలా ఉండేదిగా ఉంటుంది కదా, అలా కాకోకుండా ఓన్లీ ఈ మనకి మెత్తగా ఆట దొరుకుతుంది బయట, ఆ గోధుమ పిండి అయితే తీసుకోండి. సో ఇది కూడా యాడ్ చేసేసి మొత్తం చూసారు కదా, ఇలా ఉంటలు కడుతూ ఉంటుంది మనం కలుపుకోకుంటే. ఆ ఉంటలు అనేవి మొత్తం స్మాష్ చేసుకుంటూ మనం ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. మనకి కలిపేటప్పుడు మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, చూసారు మీరే గమనించారు కదా, గోల్డ్ కలర్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇంకా సో అది అలా సిమ్లో పెట్టేసి తర్వాత దీనికి వచ్చేసి బెల్లం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఈక్వల్గా బెల్లం తీసుకొని అందులో ఒక 2 కప్పులు వాటర్ వేసేసేసి ఏరే స్టవ్ మీద పెట్టుకోవాలి. మనకి ఇది ఫ్రై అయ్యేటప్పుడు బెల్లం అనేది బాయిల్ అయిపోతుంది అనమాట. ఇంకా ఈ బెల్లం ఇష్టం లేదంటే కొందరికి బెల్లం అనేది ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు కదా, బెల్లం ప్లేస్లో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా మొత్తం అంతా కలర్ అయితే ఎలా చేంజ్ అయ్యిందో, మనకు మొత్తం అంతా గోల్డ్ కలర్లోకి వస్తుంది అనమాట. స్మెల్ అయితే అదిరిపోతుందండి, చెప్పని అవసరం లేదు, అంత బాగా స్మెల్ వస్తుంది. స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట, మనకి అర్థమైపోతుంది ఆటోమేటిక్గా వేగిపోయాయి ఫ్రై అయిపోయాయని. ఇంకా తర్వాత అటు సైడ్ బెల్లం పాకం అయితే కనుక బాయిల్ చేసుకుని మొత్తం అంతా బెల్లం కరిగించిన తర్వాత కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేస్తే మొత్తం ఒకేసారి వేసామంటే, ఎందుకంటే ఇప్పుడు వరకు అది ఫ్లేమ్లో ఉంది కాబట్టి బాగా మీద పడుతుంది అనమాట. సో అందువల్ల మనము కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ మిశ్రమాన్ని. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం అయితే కలుపుతూ ఉండాలా. సో ఇదైతే కనుక కేర్ఫుల్గా చేసుకోండి, లేదంటే కనుక బాగా బాయిల్ అయి ఉంటుంది కాబట్టి అది అనేది మీద పడుతుంది. ఎమ్మటే మీద పడితే ఇంకా బబుల్స్ లాగా అలా వచ్చేస్తాయి. సో కొంచెం దూరంగా ఉండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇంక ఇలా ఉంటలు కట్టుకోకుండా మొత్తం అంతా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకా మొత్తం ఈజీగా ఒక 5 మినిట్స్లో అయితే మనకి ప్రాసెస్ అనేది అయిపోతుంది. కలుపుకున్న తర్వాత ఉంటలు లేకోకుండా మొత్తం గరిటతో స్మాష్ చేసుకుంటూ అనుకుంటూ ఇంకొక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట. ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుంది మనకి ఇది అనేది. స్మెల్ అయితే చాలా బాగుందండి, అసలు సూపర్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి, స్వీట్ అయితే కానీ అందరికీ నచ్చుతుంది. ఇంక ఇలా
గీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇంకా ప్యాన్ బంద్ ఫ్లేమ్ బంద్ చేసేయాలి. ఫ్లేమ్ బంద్ చేసేసి ఇలా కడాయిలోనే అలాగే ఉంచేసి ఇంకొక ప్యాన్లోకి కొంచెం నెయ్యి తీసుకొని ఒక స్పూను అందులోకి డ్రై ఫ్రూట్స్, ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర జీడిపప్పు, బాదం పప్పు ఇవి ఉంటే, కిస్మిస్ ఉంది కానీ కిస్మిస్ నాకు ఇష్టం ఉండదు, పిల్లలు కూడా పెద్దగా తిననేసి అది వేయను అనమాట. మ్యాక్సిమం నేనైతే కదా ఒట్టిగా ఇష్టపడతాను నెయ్యి కంటే. సో నేనైతే కదా ఇవి రెండు మంచిగా అదే మొక్కలు చేసుకొని ఫ్రై చేసుకొని ఆ జీడిపప్పుని కూడా యాడ్ చేసేసి కలిపేసి ఇంకా కొంచెం అలాగే ప్యాన్లో ఉంచాను. ఆ మిగిల్చిన దాన్ని ఏరే గిన్నెలోకి తీసేసుకొని గిన్నెలో అడుగు బాగా నెయ్యి వేసేసి తర్వాత అయితే ఈ మిశ్రమాన్ని అంతా వేసేసి మంచిగా ట్యాప్ చేసుకోవాలన్నమాట. ఇంకా లేదు అనుకుంటే దీన్ని లడ్డుల్లాగా చుట్టేసుకొని కూడా మనము ప్రిపేర్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు తినాలి అనుకుంటే లడ్డూలు ప్రిపేర్ చేసుకోండి, లేదు అనుకుంటే కూడా స్టోర్ చేసుకోవాలి. 1 వీక్ వరకు అయితే స్టోర్ ఉంటుంది స్వీట్ అనేది, 1 వీక్ వరకు అయితే స్టోర్ ఉంటుంది. సో ఇందుకోసం అయితే కన్నా ఒకటి స్క్వేర్ షేప్లో అయినా తీసుకోండి, లేదంటే కన్నా ఇలా రౌండ్ షేప్లో అయినా బౌల్ తీసుకోండి. ఇంకా స్క్వేర్ షేప్ అయితే మంచిగా వస్తుంది, నా దగ్గర లేదు, ఉండేదాంతో నేను చేశాను. ఇంక ఇలా అంతా పెట్టేసిన తర్వాత ఇంక ఇలా మూత పెట్టేసి ఒక 1 అవర్ 2 అవర్స్ వదిలేసామంటే మొత్తం అంతా కూల్ తగ్గిపోతుంది అనమాట. మనకి వేడిగా ఉంటుంది కదా, కూల్ అంతా తగ్గిపోతుంది. ఇంకా లేదు అంటే అలాగే లడ్డు లైన్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఇలా ఒక ప్లేట్లోకి డ్రాప్ చేసేసుకోవడమే. బోర్లో పెట్టేసి ఇలా చేత్తో అన్నామంటే కన్నా ఆటోమేటిక్గా అది ఊడి వచ్చేస్తుంది మనకి. సో ఇంకా ఇదైతే డ్రై ఫ్రూట్స్, గోధుమ, సూజీ రవ్వతో అయితే స్వీట్ ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది. మామూలుగా స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం అండి, స్వీట్స్ అంటే కదా. నేను మా బాబు తింటాం, మా వారు అసలు స్వీట్ తినడు. ఇంకా పాప ఎప్పుడన్నా అడుగుతుంది అనమాట, నాకు స్వీట్ కావాలి స్వీట్ కావాలని. దగ్గర 1 వీక్ నుంచి స్వీట్ అడుగుతుంది. ఇంక ఏదైనా స్వీట్ చేస్తే మా బాబు తింటాడు, వానికి ఫీవరు, జలుబు ఇవన్నీ ఉన్నాయి ఎక్కువ అయితే ఉద్దేశంతో నేను ఏ స్వీట్ ప్రిపేర్ చేయలేదనమాట. ఇదైతే నేను ప్రిపేర్ చేశాను. ఇంకా ఆయనకైతే ఏమి ఇవ్వలేదు. పాప అయితే బాగా ఎంజాయ్ చేసిందనమాట. చాలా బాగుంది మమ్మీ స్వీట్ అనేసి ఇంకా తన కోసం అయితే అలాగే ఎత్తి పెట్టాను, నువ్వే తినేసి పాప అనేసి. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.